మచ్చ గుండె చెప్పించుకున్నావు. ఆర్సీబీ కప్ ఓటింది. సార్ ఏంటి సార్ అది? ఆర్సీబీ కప్ ఓటింది. ఇది ఎంటర్ అయితే ఏంచుతా నువ్వు ప్లేట్లు. అరే నిజం చెప్పురా. వాడు పని చేయట్లే, యాక్టింగ్ చేస్తున్నాడు. బాబు బాబు నిక్కర్నారాయణ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఉడుమలకుర్తి అంకాలమ్మ తల్లి జాతర గురించి చూపించబోతున్నాను. ఈ తల్లి మా అమ్మ పుట్టినింటి ఇంటి దేవత అన్నమాట. సో ఈ జాతర ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు జరుపుకుంటాము. అండ్ 1వ రోజు వచ్చేసి అమ్మవారి అభిషేకం, హోమం అండ్ ప్రత్యేక పూజలు. 2వ రోజు ఊరేగింపు. అండ్ దెన్ 3వ రోజు వచ్చేసి మేకపోతులు బలి ఇస్తాం అన్నమాట. సో మొదటిసారి ఈ జాతర స్టార్ట్ చేసిండేది మా తాతగారు అయిన స్వర్గీయ శ్రీ ఉడుమలకుర్తి అంకన్న గారు మరియు ఆయన తమ్ముళ్ళు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జాతర ఇలానే వైభవంగా కొనసాగుతూనే ఉందన్నమాట. అమ్మవారిని తలుపుల అనే గ్రామం నుంచి ఉడుమలకుర్తి దగ్గరికి తీసుకొస్తాం. అంటే ఉడుమలకుర్తి గ్రామంలోనే మనకి ఈ అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. ఆర్సీబీ ప్లేయర్ అప్ప. సో జాతర జరుగుతుందంటే కన్ఫామ్గా ఒక క్రికెట్ బ్యాట్ అండ్ ఒక బాల్ ఖచ్చితంగా ఉంటుంది మా దగ్గర. సో ఇలాగ రోడ్డు మీద ఆడతాం అండ్ దెన్ పొలంలో కూడా ఆడతాం అనమాట. అది వీడియో ఎండింగ్లో ఉంది. అమ్మవారి ఉత్సవమూర్తికి అలంకరణ కోసం చీరని ఏర్పాటు చేస్తున్నారు. అందంగా అలంకరించి అమ్మవారిని ఇలాగా ఆసనం పైన కూర్చోబెడతారు.
రకరకాల చీరలతో, భక్తులు తెచ్చిన చీరలతో అమ్మవారిని అందంగా అలంకరించి ఇలా ఉత్సవమూర్తిని అందంగా కూర్చోబెడతారు. ముందుగా ఆడవాళ్ళందరూ పూజలు గర్భగుడిలో అమ్మవారికి పూజ చేస్తారు, కలశం పెట్టి అందంగా. अपवित्रो सर्वागतपुंडरीकाक्षाय स्वामध्यंतर कमलवासिने नमः। नेत्रं पूजयामि, क्रियाय नमः। शिरं पूजयामि, महालक्ष्मीने नमः। सर्वांगनं पूजयामि। अग्निहोत्रणे नमः, महिम्ने नमः, गर्मिणे नमः। भूर्भुवस्वः भूर्भुवस्वः अस्मद्वरेण्यं भर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात् पापो ज्योतिर्गो अमृतं ब्रह्म అమ్మవారిని బాగా కనిపించేటట్లు పెట్టింది. भर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात् पापो ज्योतिर्गो अमृतं ब्रह्म भूर्भुवस्वः त्वं प्रणय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्राह्मणे स्वाहा श्रीमाता अंकालम महालक्ष्मी देवताभ्यो नमः। मध्ये मध्ये पानीं समर्पयामि। हिरण्यगर्भस्य हेम वाल्नीं ओम अनंत पुण्य फलदायकम् ओम रैच्छामि। అలంకరణ పూర్తయ్యాక హోమం కోసం పూర్ణాహుతిని ఆడవాళ్ళందరూ కలిసి సిద్ధం చేస్తారు. అందులో అమ్మవారికి కావాల్సినవన్నీ వేస్తారు. నవధాన్యాలు, అగ్నిహోత్రాలు, అవిస్సులు, పూజా సుగంధ ద్రవ్యాలు ఇలా అన్నీ చేస్తారు. అలాగే యజ్ఞవాటికను మనం ఎక్కడైతే హోమం చేస్తామో దాన్ని అందంగా పసుపు కుంకుమలతో, ముగ్గుతో అందంగా అలంకరిస్తారు. అలాగే కావలసిన సమిదలు, యజ్ఞోపవీతము అన్నీ సిద్ధంగా ఉంచుతారు. అంతేకాకుండా పెళ్ళయ్యాక మొదటిసారి మేము దంపతులుగా ఈ హోమంలో కూర్చోవడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. ओम वेंकटेशाय विद्महे श्रीमन्मन्दाय धीमहि अंगालम्मा तल्ली की जय अंगालम्मा तल्ली की जय। ఉడుమలకుర్తి అంకాలమ్మ జాతర డే 2. సో ఇక్కడ మా మామ కిషోర్, అక్కడ ఇంకో మామ వినయ్. చెడ్డి చెప్పి ఏం వెతుకుతున్నారా? ఏంది రా తమ్ముడు? డ్రైనేజ్ క్లీన్ చేసాం సరే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇక్కడ మా నాన్న అమ్మవారి ఊరేగింపు కోసము ఈ ట్రాక్టర్లో అంతా రెడీ చేస్తున్నాం. అమ్మవారిని ట్రాక్టర్ పైకి ఎక్కించి మొత్తం డెకరేట్ చేయాలి కదా, సో అందుకోసం ఇదంతా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సో అక్కడ నా బైక్ అండ్ ఇక్కడ మర్రి చెట్టు ఉంది కదా, ఈ మర్రి చెట్టు అయితే నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉందన్నమాట ఈ మర్రి చెట్టు. అండ్ సో ఇక్కడ ఉంది టెంపుల్ గర్భగుడి ఆ చెట్టు వెనకాల. బాబు 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 నిక్కర్నారాయణ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏ జాగ్రత్త కిషో, ఏ జాగ్రత్త జాగ్రత్త. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈరోజు 4 బర్త్డేలు ఉన్నాయన్నమాట ఒకటే రోజే. అపర్ణక్క అండ్ మా చెల్లి లడ్డు అండ్ మా బామ్మర్దులు 2 ఉన్నారు.
ఏం మచ్చా ఏంచుతా నువ్వు ప్లేట్లు అరే నిజం చెప్పురా. వాడు పని చేయట్లే, యాక్టింగ్ చేస్తున్నాడు. ఏం మచ్చా ఏం చేస్తుంది? పనులు చాలా కష్టం అని తెలుసుకున్నాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మీరు మళ్ళా వచ్చాడు రెడ్డి. సో అమ్మవారి అలంకరణ కంప్లీట్ చేసేసి ఊరేగింపు కోసం రెడీగా ఉన్నాము. ఇక్కడి నుంచి మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి. సో ఇక్కడ మా మామ దిష్టి టెంకాయ కొట్టి అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ చేస్తుంది. సో ఈ ఊరేగింపులో భాగంగా అందరం కలర్స్ పూసుకొని ఈ డ్రమ్స్ సౌండ్లో అందరం డ్యాన్స్ చేసుకుంటూ హ్యాపీగా ఈ ఊరేగింపు అనేది ఇలాగ సాగుతుందన్నమాట. సో ఈ ఊరేగింపులో భాగంగా మేము 2 పల్లెలకి వెళ్తాం అన్నమాట. ఒక పల్లె వచ్చేసి ఉడుమలు కొడితే, ఇంకొక పల్లె పేరు వచ్చేసి చిన్నపల్లి అని. సో ఇందులో ఒకడు నా బామ్మడిది, ఒకడు నా తమ్ముడు, మా పిన్ని కొడుకు. వీడొచ్చేసి నా సొంత తమ్ముడు అనిల్ అండ్ మా బ్రదర్ పాప చర్విత. ఇక్కడ మా చిన్న మేనమామ ఫుల్ జోష్ మీద ఉన్నాడు, ఆగట్లేదు అసలు. సో అందరం కలిసి ఊరేగింపుగా మొదటి గ్రామమైన ఉడుమలకుర్తికి బయలుదేరామన్నమాట. సో ఎందుకంటే అమ్మవారి దేవాలయము ఊరి బయట ఉంటుందన్నమాట. సో ఈ చిన్నపల్లె ఉడుమలకుర్తి మధ్యలో మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. సో ఇక్కడ నుంచి అందరం బయలుదేరాము. సో అండ్ ఊర్లోకి వెళ్ళిన తర్వాత గ్రామస్తులందరూ కలిసి ఈ ఊరేగింపులో పాల్గొంటారు అన్నమాట. తీసిన సో ఈ జాతరలో చర్విత మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు, ఫుల్గా హ్యాపీ. వీడు నా ఇంకో తమ్ముడు చరణ్, వీడిని పట్టుకున్నారు ఇప్పుడు. చరణ్ సో ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా, ఈ ఫ్రేమ్లోకి 2 ఎంటర్ అవుతారు చూడండి. వచ్చాడు వీడు వచ్చేసి నా బొమ్మర్ది, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. సో లోయల్ ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ అన్నమాట. సో ఈ సంవత్సరం పెళ్లి చేయాలనుకుంటున్నారు. డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. సో లోయల్ ఫ్యాన్ బాయ్ అన్నమాట. సో భయపడాల్సిన అవసరం ఉండదు.
And here we go, me with my wife. అనుషకి అక్కడక్కడ 2 స్టెప్పులు వేసింది, ఇక్కడ క్యాప్చర్ చేసా. అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళు 3 చిన్నపిల్లలు ఉన్నారు కదా, శర్విత, రెయిని అండ్ చుట్కి. బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, నెక్స్ట్ జనరేషన్. దీక్షిత మాత్రం హైలైట్, భలే చేసింది డ్యాన్స్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? భయపడతాయి రావి, భయపడతాయి. ఫ్రెండ్స్, ఈరోజు ఎంజాయ్ పండుగ 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 పండుగ. బాబు బాబు యాగ్రహం నేను చచ్చినావు. హలో హలో నాకు ఫ్యాన్స్ ఉన్నారు, నేను పెట్టదు. ఏ సూరత్ పంపించా వీడియో, సూరత్ కి ట్యాగ్ చేస్తా. అంకాలమ్మ కో అంకాలమ్మ స్థలపురం అని చెప్పు. స్థలపురమ్మా ఆడ చెప్తాలమ్మ. పట్టుకుంటే వదిలేస్తారు కిందికి. సార్ ఏంటి సార్ అది? వెల్కమ్ టు డే 3. డే 3 రోజు వచ్చేసి నేను టెంపుల్కి కొద్దిగా లేటుగా వచ్చాను అనమాట, ఎర్లీ మార్నింగ్. సో అందుకని నేను మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాను. సో వచ్చి రాగానే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసామన్నమాట. జర్రుంటే చచ్చిపోతుంటరా. ఓ మై గాడ్, 6. అదేమో తినేయటమా? క్రికెట్ అంటేనే స్కూల్ డేస్ గుర్తొస్తాయి అన్నమాట. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు బాగా క్రికెట్ ఆడేవాళ్ళము. సో ఎప్పుడైతే స్కూల్ అయిపోయి కాలేజ్లోకి ఎంటర్ అయ్యామో కొద్దిగా తగ్గింది. దాని తర్వాత బీటెక్లోకి వచ్చిన తర్వాత అసలు ఇంకా క్రికెట్ అనే ప్రస్తావనే లేదు, చాలా తక్కువ అనమాట.
ఎప్పుడైతే జాబ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇంకా క్రికెట్ అనే మాటే లేదు. సో ఎప్పుడన్నా ఇలా బయటకు వచ్చినప్పుడు ఆడడమే. ఓకే. నువ్వే అడుగురా వాడిని బాల్ ఆడేళ్ళని. హాయ్ బ్రోస్. నువ్వు మంచిగా గుండె చేయించుకున్నావు. ఆర్సీబీ కప్ ఒకటి. నిజంగానా? విరాట్ కోహ్లీ 18 సీజన్, డై హార్డ్ ఫ్యాన్స్, 18 జెర్సీ, రెడ్ ఆర్మీ, రెడ్ సీ. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఒకసారి గుండు చూపి. వెనకాల ఆర్సీబీ అని రాపించుకున్నావు కదా, చూపి ఒకసారి గుండు. ఈ టీం కాదురా. వెనకాల చూపి ఆర్సీబీ అని. వెనక లేదు. వెనకాల రాపించినావు కదా ఆర్సీబీ అని, తీసేసినావా?